ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ సజీవుడై నిరంతరము జీవించుచున్న మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈస్టర్ సందేశాలలో భాగంగా ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో అవర్ గాడ్ ఈజ్ ది లివింగ్ గాడ్, ది గాడ్ ఆఫ్ ఏజెస్, మన దేవుడు యుగ యుగములు సజీవుడై ఉన్న దేవుడు అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలతామణి కుమార్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. వాక్య ధ్యానానికి ముందు ఈ ఈస్టర్ గీతం. సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు, నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు, పునరుద్ధానుడేసు, 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 అనుదిన బైబిల్ డివోషన్స్కి సంఘమంతటికి ప్రభు నామంలో ఆహ్వానం అండి. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, సజీవుడవైన మా తండ్రి, మృత్యుంజయుడవైన మా దేవ, మరణము గెలిచి నాయన తండ్రి, మృతులలో నుండి ఆది సంభూతుడవుగా తిరిగి లేచినటువంటి దేవుడవు తండ్రి, కుడి పార్శ్వమున ఆసీనుడవై మా కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్న తండ్రివి నాయన, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. నాయన, ఈ దినము ప్రభా నీ పాదాల చెంతకొస్తూ ఉంటున్నాం నాయన. ఈ దినం జీవాహారము చేత మమ్మను తృప్తిపరచమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈస్టర్ తర్వాత ఈ ఫెస్టివల్ అంతా మనము
ఎంతో సంతోషంగా ముగించుకుంటూ వచ్చినాము. అయితే ఎన్నో వాక్య భాగాలను మనం వింటూ వచ్చినాం. లెంట్లో, గుడ్ ఫ్రైడేలో, ఈస్టర్లో కదా, చాలా వాక్యాలు మనం వింటూ వచ్చినాం. అయితే మన దేవుడు మృత్యుంజయుడని, మరణము గెలిచినటువంటి దేవుడని, ఆయన మరణపు ముళ్ళును విరిచినాడని, మృతులలో నుండి ఆది సంభూతుడుగా తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని మనం ఎంతో అతిశయిస్తూ ఉంటాం కదా. దాన్ని బట్టే మనము మరి ఈస్టర్ను చాలా సంతోషంగా జరుపుకుంటూ వచ్చినాం. మంచిది. అయితే ఈ దినము లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఈ మాట దేవుడు పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహానుతో చెప్తా ఉన్నాడు. యోహాను మరి కాగుతున్నటువంటి నూనెలో వేయబడ్డాడు. ఆయన సలసల మసులుతున్నటువంటి నూనెలో వేయబడ్డాడు. అయినను అతనికి మరణం రాలేదు. అయితే ఇతన్ని తీసుకొని పోయి ఏం చేశారు అనంటే పద్మాసు ద్వీపంలో పడవేశారు. అక్కడ తను ఒంటరి స్థితిలో ఉన్నాడు. ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. ఒళ్ళంతా గాయములు. అయితే అటువంటి సందర్భంలో కూడా ఆయన దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు. నాకు ఇంత శ్రమ వచ్చింది, నా దేవుడు నన్ను విడిపియలేదే, నా దేవుడు నాతో లేడు అని చెప్పి ఆయన సందేహించలేదు. కానీ ఆయన దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు, ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి కనబడుతూ వచ్చింది. అప్పుడు ఈ మాట దేవుడు యోహానుతో సెలవిస్తా ఉన్నాడు. భయపడకు, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి వేదనను బట్టి, నీకు ఉన్నటువంటి శ్రమను బట్టి, నీవు ఉన్నటువంటి ఒంటరి స్థితిని బట్టి నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, మరణముపై నాకు అధికారము కలదు అని చెప్పి ఈ యొక్క యోహానును దేవుడు ధైర్యపరుస్తా ఉన్నాడు. మనము మరి అలాంటి శ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు, దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని పొందిన వారిని ఇద్దరిని మనం చూసుకుందాం. మొట్టమొదట యోబును మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మరి ఎవరికి నిజంగా అన్ని శ్రమలు ఎవ్వరు పొందలేదేమో అనిపిస్తుంది కదా. యోబు జీవితంలో చూస్తే ఒకటే రోజు ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులు, తనకున్నటువంటి గర్భఫలము అన్ని కోల్పోతూ వచ్చాడు. తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోతూ వచ్చాడు. చూడండి, ఒకేసారి ఇంతగా శ్రమలు, కష్టాలు, బాధలు ఒక్క వ్యక్తి మీద దాడి చేస్తే ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఏమైపోతుందండి? ఆ వ్యక్తి యొక్క విశ్వాసము ఎంతగా సన్నగిల్లుతుంది, ఆ వ్యక్తి ఎంత నిరాశలోనికి వెళ్ళాలి. కానీ యోబు ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు 19వ అధ్యాయం 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఎప్పుడు ఎరుగుదును అంటున్నాడు? తన చర్మము చీకిపోయిన తర్వాత. చూడండి, తన దేహంలో ఏమాత్రం ఆరోగ్యం లేదు. ఆ సమయంలో ఆయన ఆ మాట చెప్తా ఉన్నాడు. తన భార్య అంటా ఉన్నాడు, దేవుని దూషించి నువ్వు మరణము కాని. అయితే యోబు ఏమంటా ఉన్నాడంటే, నా విమోచకుడు సజీవుడు. ఆయన ఇంకా ఈ లోకానికి రాకముందే మరి ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తున్నటువంటి యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్పదండి. మనమైతే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు తన ప్రాణమును బలిదానంగా అర్పించాడు, తిరిగి లేచాడు. ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉందని మనం చూస్తా ఉన్నాము. అయినను అనేక సార్లు విశ్వాసము లేనటువంటి తరముగా మనం మారిపోతా ఉన్నాం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన విశ్వాసం ఏమైపోతా ఉంది? సన్నగిల్లిపోతా ఉంటది కదా. దేవుడే ఉంటే నా జీవితంలో ఇటువంటి శ్రమ ఎందుకు వస్తుంది? దేవుడే ఉంటే నా జీవితంలో, నా కుటుంబంలోనికి మరణం ఎందుకు వస్తుంది అని చెప్పి మనం బాధపడతాం కదా. అయితే ఈ యొక్క యోబు ఇంకను యేసు ప్రభువు ఈ భూమి మీదకి రాక మునిపే చెప్పినటువంటి మాట, నా విమోచకుడు సజీవుడు అని చెప్పి, నీ పాపముల నుండి, నీ అపరాధముల నుండి నిన్ను విమోచించి తన ప్రాణమును నీ కొరకు అర్పించినటువంటి దేవుడు ఈ రోజు నీ శ్రమల్లో నుండి నిన్ను విడిపించగలడు. ఏ శ్రమల్లో ఉన్నావు? అనారోగ్యం అనేటువంటి శ్రమలతో ఉన్నావా? మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడతా ఉన్నావా? నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు,
ఒంటరి స్థితిలో ఉన్నావు. ఆ ఒంటరి స్థితిలో నుండి నీవు ఒకలాంటి డిప్రెషన్లోనికి వెళ్తా ఉన్నావా? దేవుణ్ణి ఆశ్రయించు. నీ కష్టకాలంలో ఆయనను నువ్వు ఆశ్రయిస్తే నీ ఇబ్బందులన్నింటిలో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాము. అపోస్తుల కార్యములో నుండి మనం ఒక వ్యక్తిని చూద్దామండి. 7వ అధ్యాయము 54వ వచనంలో అక్కడ మనకు స్టెఫెను కనిపిస్తాడు. యవనస్తుడైనటువంటి స్టెఫెన్ను మనం అక్కడ చూడవచ్చు. ఆయన కూడా ఏం చేస్తా ఉన్నాడు అని అంటే చూడండి, 54వ వచనం, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. ఈ మాట మరి ఏ సందర్భంలో రాయబడింది? మరి స్టెఫెన్ను రాళ్లతో కొడుతూ, ఆయనను దూషిస్తూ, ఆయన మీద కోపంగా ఉన్నటువంటి ప్రజలు, ఆయనను మెచ్చుకునే వారి మధ్య లేడు స్టెఫెను. ఆయన చుట్టూ ఎవరున్నారంట? కోపముతో మండిపడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. అయితే అటువంటి సందర్భంలో ఇంకొక మాట మాట్లాడితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అటువంటి సందర్భంలో కూడా స్టెఫెను ధైర్యముతో దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అయితే అటువంటి ఆ సందర్భంలో ఎవరిని చూస్తా ఉన్నాడు ఈ స్టెఫెను అని అంటే యేసు ప్రభువును చూస్తా ఉన్నాడు. యేసు ప్రభువు దేవుని యొక్క కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నాడంట. మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో, మన నిందల్లో దేవుడు సింహాసనాసీనుడై లేడు, కానీ ఎట్లా ఉన్నాడు అనంటే నిలబడి ఉన్నాడంట. మనకు సహాయము చేయుట కొరకు ఆయన నిలబడి ఉన్నాడు. ఎంత పరిశుద్ధాత్ముడు ఎంత స్పష్టంగా రాస్తా ఉన్నాడో చూడండి. దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. స్టెఫెన్కు పరలోకమునకు ఆహ్వానం చెప్పడం కొరకు దేవుడు నిలిచి ఉన్నాడంట. మరి ఈ లోకంలో మనం వెళ్తున్నటువంటి నిందల్లో, అవమానాల్లో కూడా ప్రభు వైపు చూస్తా ఉన్నామా? ఆయన మహిమను మనం చూస్తా ఉన్నామా? ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన నా కొరకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కునుకక నిద్రపోక ఉన్నాడు నా దేవుడు అన్న విశ్వాసముతో మనము ఆయనను చూచేవారముగా ఉండాలి. మన దేవుడు సజీవుడు. మన దేవుడు మరణము గెలిచినటువంటి దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. మనకు సమస్తమును ఇవ్వగలుగుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అట్టి విశ్వాసముతో ఈ లోక యాత్రలో కొనసాగుటకు దేవుడు మనందరికీ తన కృపను దయచేయునుగాక. ఆమేన్. చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం. చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం. చిరు చిరు కాంతిలో క్రీస్తుడే మృతి గెలువగా. చిరచిరలాడెను మరణము, నిత్యమోడిపోయెను. చిగురు వేసెను నిత్య జీవ చరితము. చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం. చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం. ఉదయమే మహిళలు సమాధి స్థలమును చేరగా. సుగంధ ద్రవ్యములనే కొనిరాగా. ఉదయమే మహిళలు సమాధి స్థలమును చేరగా. సుగంధ ద్రవ్యములనే కొనిరాగా.
తెరువబడా క్రీస్తు సజీవుడై లేవా. చిరునవ్వు విరిసెను చిరజీవమునకి ఈ దినం. చిరునవ్వు విరిసెను చిరజీవమునకి ఈ దినం. వేళ శిష్యులు సంశయముతో నడువగా క్రీస్తుడే వారితో చేరగా. ఆ సంధ్య వేళ శిష్యులు సంశయముతో నడువగా క్రీస్తుడే వారితో చేరగా. లేఖనములే